హాయ్ హలో అందరికీ. దిస్ ఇస్ సింధు. నేను మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మై న్యూ హోమ్. అండ్ ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా మై న్యూ హోమ్ టూర్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు నేను మీకు హోమ్ టూర్ చూపిస్తున్నది మేము సత్యనారాయణ వ్రతం చేసుకుని ఇంట్లోకి గృహప్రవేశం చేసిన రోజు. సో అందుకనే ఇంకా ఇల్లు డెకరేషన్ పూజ అన్నీ అలానే ఉన్నాయి. సో జస్ట్ హ్యావ్ అ లుక్ ఆన్ హాల్. Everything we made it very simple and clear and beautiful. ఈవెన్ లైక్ వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ కానీ చూసారంటే చాలా సింపుల్గా వెళ్ళాము. అండ్ ఇంకా పూజ చేసినవి కూడా మొత్తం అన్నీ అలానే ఉన్నాయి చూడొచ్చు. సో వీఆర్ డన్ పార్ట్ ఆఫ్ ఇట్. లైక్ గృహప్రవేశం అయిపోయింది, వెయిటింగ్ ఫర్ సత్యనారాయణ వ్రతం. హోమం కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ హియర్ కమ్స్ విత్ ద పూజ యూనిట్, పూజ రూమ్. సో పూజ రూమ్ అయితే ఇలా సింపుల్గా చేపించాము. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి అండ్ లైటింగ్స్ అండ్ పైన చూసుకున్నట్టయితే అది కూడా శంకు చక్రాలతో చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ సింపుల్గా ఒక 2-3 ఫొటోస్ పెట్టుకునేలా ఇలా సింపుల్గా స్పేస్ వదిలేదు. మన స్టోరేజ్కి ఇక్కడ చేపించాము. మనం ఏదైనా ప్రసాదాలు కానీ ఇంకేమైనా పెట్టుకోవాలనుకుంటే. సో ఇది ఓవరాల్ ఇలా క్లోజ్ చేసామంటే ఫ్లవర్ సింబల్ వచ్చేస్తుంది ఇది. అండ్ ఇది క్రాకరీ యూనిట్. సో మనం బ్లాక్ గ్లాస్ తీసుకున్నాము, క్లాసీ లుక్ వస్తుందని. సో ఇలా సో బ్లాక్ will be matched with each and every color. So we have gone with the black and wash area. సో ఇది క్రాకరీ యూనిట్. సో ఇక్కడ ఫ్రిడ్జ్ యూనిట్కి వదిలేసాం స్పేస్. అండ్ ఇది కిచెన్కి క్రాకరీ యూనిట్కి మ్యాచింగ్లో ఇక్కడ కూడా ఒక చిన్న స్మాల్ యూనిట్ స్టోరేజ్ యూనిట్ చేపించాము. ఇక్కడ కూడా చిన్న చిన్న మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇది కిచెన్ చిమ్నీ, ఆ వాటర్ ఫిల్టర్కి ఇక్కడ చేయించాము. అండ్ దిస్ ఇస్ స్టోరేజ్. ఇంకా మిగిలినవి మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే సిలిండర్ ఇక్కడ పెట్టేసాం, కానీ ఇన్ జనరల్గా బయటకు వెళ్ళిపోతుంది. వీ హ్యావ్ ప్రొవైడెడ్ అ హోల్ దేర్ అండ్ వీ విల్ బీ కీపింగ్ అ సిలిండర్ అవుట్ సైడ్. దిస్ ఇస్ అ వాష్ ఏరియా అండ్ హియర్ ఆల్సో వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఫర్ అ స్టోరేజ్. Then let's go into the master bedroom. So this is the common toilet area and this is master bedroom. Just we have done only a single coating and a single coat తో ఇచ్చాము. మళ్ళీ గృహప్రవేశం అయిపోయాక మళ్ళీ ఏమైనా రంగులలో పాడవడం అలా ఉంటుందండి, ల్యాక్ ఆఫ్ టైం కూడా. సో తర్వాత మళ్ళీ ఇంకొక కోటింగ్ వేపిస్తాము. సో ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండ్ స్టోరేజ్కి ఇలా మూవబుల్ చేసుకున్నాము స్పేస్ యూనిట్ కోసం. సో ఇదన్నమాట. ఇక్కడ ఇంకేమైనా కూడా చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ attached bathroom and this storage and sitting area. Sometimes you can relax from here. You can see the view of from balcony. Now the final touch is children's bedroom. సో ఇదండి సింపుల్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇంకా స్ట్రక్చర్స్, డిజైన్స్, పెయింటింగ్స్ అన్నీ అయిపోయాక ఇంకా ఓవరాల్ లుక్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ అన్ని స్టార్స్, గెలాక్సీ అలా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ చిల్డ్రన్స్ ట్రీ, యానిమల్స్ అదంతా ప్లాన్ చేస్తున్నాం. సో అది ఇంకొక 1 వీక్లో అలా కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది స్టోరేజ్. సేమ్ లైక్ మాస్టర్ బెడ్రూమ్లో ఎలా ఇచ్చామో అలానే ఇచ్చాము. అండ్ ఇది బాల్కనీ. సో అటు ఇటు గ్రిల్స్ వేయించేసాం. అండ్ యూ కెన్ హ్యావ్ సమ్ ప్లాంట్స్ హియర్ లైక్ గ్రీనరీ. అటు పైన ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అండ్ సేఫ్ ఫర్ చిల్డ్రన్. So this is about my home tour.